ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సునీల్ నాయక్ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ సునీల్ నాయక్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తాను సునీల్ నాయక్ తో ఎప్పుడూ మాట్లాడలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం విచారణ జరుగుతోందని అన్నారు రఘురామ. ఈ విచారణలో అతను ఎవరి పేర్లు చెబుతాడో వేచి చూడాలని రఘురామ తెలిపారు. సునీల్ నాయక్ స్టేట్మెంట్స్ పై స్పందిస్తూ ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, అతనికే క్లారిటీ లేదని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సునీల్ నాయక్ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ సునీల్ నాయక్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు చిట్ చాట్ లో సునీల్ నాయక్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేసినట్టుగా తెలుస్తోంది రఘురామకృష్ణంరాజు. అసలు దీన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి శివ? చూసుకుంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కూడా సునీల్ నాయక్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే 4-5 రోజుల క్రితం కూడా ఈయన వ్యవహారానికి సంబంధించి పాట్నాలో పోలీసులు వెళ్లి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, పాట్నా నుంచి అక్కడ కోర్టులో కూడా పోలీసులకు సంబంధించి వ్యతిరేకంగా తీర్పు రావటం, వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయటం, అలాగే పూర్తి స్థాయిలో హోంగార్డ్స్ అంతా, బీహార్కి సంబంధించిన హోంగార్డ్స్ అంతా చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ వేసిన సమయంలో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు 9వ తేదీ వరకు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ కోర్టు ఆదేశాలతో విచారణకు వచ్చారు. ఈ అంశానికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు కూడా చిట్ చాట్ లో హాట్ కామెంట్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి నేను ఎప్పుడు సునీల్ నాయక్ తో అసలు మాట్లాడలేదు. ఒకరోజు తాను మాట్లాడానని చెప్తాడు, మరొక రోజు వేరే వారితో మాట్లాడించానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అతనితో మాట్లాడాల్సిన అవసరం తనకు అసలు సంబంధమే లేదు. నేను ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. కోర్టు 5 రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మరి ఆయన ఏ రకంగా విచారణకు సహకరిస్తాడో, ఏ రకమైన అంశాలు ఆయన చెప్తాడో చూడాలి. అలాగే సునీల్ నాయక్ విచారణ సమయంలో ఆ పైన ఉన్న పెద్దవారి పేర్లు ఏమైనా చెప్తాడా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నామని చెప్పి ఆ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్ చేశాడు. మరి ఇవాళ, రేపు, ఎల్లుండి అవతాయిలు దాదాపుగా 5 రోజుల పాటు సునీల్ నాయక్ ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో చీఫ్ దామోదర్ విచారణ చేయబోతున్నారు. సత్తాస్. Yes, thank you, Shiva.